ఎగ్జామ్ సమయంలో తమని చదువుకోనియకుండా చేస్తున్నాడంటూ మూసి బాధిత చిన్నారులు సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టడం తెలియకపోగా ఉన్నవి కూల్చుతున్నాడంటూ రేవంత్ బుల్డోజర్ పాలనపై ఫైర్ అయ్యారు. వందల కుటుంబాలను రోడ్డు మీద వేసి తన విగ్రహం కట్టమని గాంధీ చెప్పాడా అంటూ ప్రశ్నించారు. గాంధీ బతికి ఉంటే కూడా దీన్ని సహించేవారు కాదని హితవు చెప్పారు. గాంధీ సరోవర్ పేరుతో తమ బతుకులను ఆగం చేస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏం ప్రయోజకం రాదు అంటే ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడితే గాంధీ ఏం చెప్పలేదు రేవంత్ రెడ్డికి. సో కట్టి వేస్ట్. ఇక్కడ గాంధీ అంటే రేవంత్ రెడ్డికి అంతుంటే వేరే దమ్ముంటే అక్కడనే వేరే స్టేట్లలో కట్టుకోమనండి. ఇక్కడనే ఎందుకు కట్టాలి? ఇంతమంది ఫ్యామిలీస్ ఇక్కడ ఇంతమంది ఉన్నా అని ఎందుకు ఇక్కడ కడుతున్నారు? ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అంతుంటే వేరే దాంట్లో కట్టుకోమనండి. ఇక్కడికే వచ్చి ఎందుకు చేస్తారు? ఆయన వచ్చి 2 years అయింది కానీ ఏం అసలు ఒక్క యూజ్ కూడా లేదు. అన్ని భూములే తీసుకుంటుంది కానీ ఇట్లాంటివి మంచి రోడ్స్ వేయడం కానీ ఎప్పుడు అట్లా వేయలేదు. ఫస్ట్ లాజిక్ ఉండాలి. ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, వీళ్ళ ఏం చేస్తారు? సీఎం చేసినాము, తర్వాత కొంచెం చూసుకొని ఇల్లు చేయండి. ఎందుకంటే మీకు ఎట్లా ఇల్లు కట్టాలో లాజిక్ తెలియదా మీకు? ఇక్కడ చూసుకొని కట్టండి. అంత దమ్ముంటే ఇక్కడికి వచ్చి చెప్పండి, అప్పుడు యుద్ధం. మాకు తెలిసినప్పుడు చాలా షాక్ అయిపోయాము. నేను ఇక్కడికి వచ్చి ఉన్నానంటే ఎంత మా హార్ట్కి ఎంత టచ్ అయిందో అర్థం చేసుకోవాలి. సో అలా చేయడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. కావాలంటే ఉన్న మూసిని మీరు డెవలప్ చేసుకోండి, ఎక్స్టెండ్ చేసుకోండి. మా అపార్ట్మెంట్ స్టార్టింగే బఫర్ జోన్ లేదు, డేంజర్ జోన్ లేదు, ఏం లేదు. అపార్ట్మెంట్ నుంచి 50 meters మేము దూరంగా కట్టుకున్నాం, ప్లస్ లీగల్ గా. సో మీకు ఏం రైట్ లేదు మా అపార్ట్మెంట్ తీసుకోవడానికి. దయచేసి మాకు అలా మాకు అన్యాయం చేయకండి సార్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, మా ఫ్రెండ్స్ అందరం టుగెదర్ ఉన్నాం. ఇన్ని కాలం ఫెసిలిటీస్, ఇంత నేచర్, ఇవన్నీ మాకు వేరే అపార్ట్మెంట్ లో ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ రాదు. డబ్బులు ఇచ్చినా సరే, ఫ్లాట్ ఇచ్చినా సరే మేము ఇయ్యదలుచుకోలేదు, మేము రెడీగా లేనేలేము. ఫస్ట్ ఏంటంటే మాకు అలా అన్యాయం చేయొద్దు. కావాలంటే మీకు డెవలప్ చేసుకోవాలంటే మీ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ చేసుకోండి. గాంధీ ఇప్పుడు బతుకుంటుంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్ని, ఇన్ని ఫ్యామిలీస్ని ఊరికే తీసేసి రోడ్ మీద పడేసి ఊరికే అతని స్టాచ్యూ కట్టమనేవాడు కాదు. వేరే చోట కూడా కట్టొచ్చు కదా, ఆర్ఎల్స్ ఈ వేరే దానికి డెవలప్మెంట్ కూడా మనీ యూజ్ చేయొచ్చు. అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ స్టాచ్యూ తోటి ఏం అవసరం లేదు. ఆర్ఎల్స్ ఈ మనీ తోటి డెవలప్మెంట్ చేయొచ్చు, లైక్ మూసీ ప్యూరిఫికేషన్, ఆర్ఎల్స్ రోడ్స్ డెవలప్మెంట్, టిప్పు బ్రిడ్జ్ ది డెవలప్మెంట్ అట్లా చేయొచ్చు కదా మనీ తోటి. రేవంత్ రెడ్డి గారు ఇలా 450 families ని ఎలగొట్టేసి స్టాచ్యూ కట్టడం తప్పు. 5 crores అదే పెట్టి మూసీ నదిని డెవలప్ చేయొచ్చు. లేదంటే పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొంచెం డెవలప్ చేయొచ్చు. అలాంటిది కాకుండా ఇలా 550 families ని ఎలగొట్టేసి స్టాచ్యూ కట్టడం ఇట్స్ రాంగ్ థింగ్. సో రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, మేము జరగము, మేము స్టాచ్యూ కట్టనివ్వము. అతను కోడంగల్లో కూడా డెవలప్ చేస్తా అని చేయలేదు. హీ జస్ట్ కెప్ట్ హెలికాప్టర్ డెవలప్ చేశాను వదిలేశాడు. తాండూర్ రోడ్, అక్కడ పరిగి దగ్గర కూడా రోడ్స్ మంచిగా లేవు, దాన్ని కూడా రోడ్ వేపిస్తా అని వేపియలేదు. చెప్పాడు కానీ చేసేదేం లేదు. కేసీఆర్ గారు పేదవాళ్ళకి ఇల్లు కట్టించారు. కావాలంటే రేవంత్ రెడ్డి గారిని కూలగొట్టకుండా ఇంకా 1000 మందికి అక్కడ ఇల్లు కట్టామనండి, కానీ ఉన్న వాళ్ళని ఎలగొట్టద్దని చెప్తున్నాను. మీరేమైనా డెవలప్ చేసుకోవాలంటే డెవలప్ చేయండి. ఈ అపార్ట్మెంట్ మొత్తం 5000 crores ఉంటుంది. ఆ 5000 crores పెట్టి మీరు మూసీని కూడా డెవలప్ చేయొచ్చు, కానీ మీరు చేస్తలేరు. ఓన్లీ మీరు ఈ అపార్ట్మెంట్ కూల్ చేసి ఓన్లీ గాంధీ స్టాచ్యూ కడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం, మేము ఫ్రెండ్స్, మేమందరం కలిసి ఉంటాం. అంటే ఒక్కటేసారి ఈ అపార్ట్మెంట్ని వదిలేసి వెళ్ళిపోవాలంటే అది అవ్వదు. మేము ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి, మీరు ఏమైనా వేసుకోండి కానీ మేము ఈ అపార్ట్మెంట్ నుండి అడుగు బయటకు వేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గాంధీజీ పుట్టింది గుజరాత్ లో, అదే సైలెంట్ ఉంది. నేను ఒప్పుకుంటున్నా ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తున్నారు, ఓకే, కానీ మీరు మా అపార్ట్మెంట్ ఎందుకు కూల్చుతున్నారని నాకు అర్థమవుతుంది. గాంధీలో స్టాచ్యూస్ చాలా ఉన్నాయండి. crores మీరు ఎన్విరాన్మెంట్ క్లీన్ చేస్తే ఇంకా బయట దేశం ఫారినర్స్ కి కూడా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు గాంధీ స్టాచ్యూస్ చాలా ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడు బాపుఘాట్లో ఉన్నాయి కూడా, మళ్ళీ ఇక్కడ గాంధీ స్టాచ్యూ ఎందుకు కడుతున్నా నాకు అర్థం కావట్లేదు.